యాక్చువల్లీ ఇవాళ నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలని వచ్చాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీ డైట్ గురించి మాకు తెలియచేయండి, మేము ఫాలో అవుతామంటారు. బట్ నిజంగా చెప్పాలంటే డైట్ అనేది నేను అస్సలు చెయ్యను. కానీ నేను ఏం తిన్నా తీసుకున్నా లిమిట్గా తీసుకుంటాను. లిమిట్గా తీసుకుంటే అది మన శరీరానికి చాలా మంచిది అనమాట. సో అలా లిమిట్గా నేను ఏమైనా తినేస్తా. మోస్ట్లీ స్వీట్స్ తింటాను, కానీ ఫ్యాట్ అవ్వకుండా చూసుకోవాలి. మెయిన్ అంటే ఏంటంటే మనం తిన్నదానికి ఏం తిన్నామో, ఎంత క్యాలరీస్ వచ్చాయో ఆ క్యాలరీస్ని వెంటనే ఖర్చు పెట్టేయాలి. తినేసి గమ్ము కూర్చుంటే బాడీ అబ్డోమన్ పార్ట్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా నేనైతే వెంటనే క్యాలరీస్ ఖర్చు అవడానికి కొంచెం చిన్న చిన్న వర్కౌట్స్ అయితే తప్పకుండా చేయాలి అండి. వర్కౌట్స్ చేస్తూ ఉంటేనే మన బాడీ ఫిట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. సో రెగ్యులర్గా నా డైట్లో ఒక్కటైతే ఉంటుందండి. డైట్ అని కూడా ఏం కాదు, బట్ నేను ఎక్కువ ఇష్టపడతాను. ఈవినింగ్స్ వచ్చేసి మోస్ట్లీ నేను 4-5 ఆ టైంలో అయితే ఖచ్చితంగా నా డైట్ ప్లాన్ ఇది ఉంటుంది. ఓట్స్ అనమాట, మల్టీగ్రెయిన్ ఓట్స్. ఓట్స్ నేను ఎలా కుక్ చేస్తానో వచ్చేసేయండి, చూసేద్దరు. ముందుగా స్టవ్ పెట్టేసుకొని జస్ట్ కొంచెం ఒక కప్పు పాలు పోస్తున్నాను. ఒక కప్పు పాలకి ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవి వేడవుతూ ఉంటాయి. ఈలోగా నేను ఒక కప్పు ఓట్స్ తీసుకుంటాను. మల్టీగ్రెయిన్ ఓట్స్ అని చెప్పాను కదండి. సో ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ పల్స్ ఉన్నాయి, గ్రైన్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, గ్రౌండ్ నట్స్ కూడా ఉన్నాయి, క్యాషూ నట్స్ అన్నీ ఇందులో యాడ్ అయిపోయి వస్తాయి అన్నమాట. యా, ఈ క్వాంటిటీ. పాలు బాగా వేడైపోయినాయి. సో ఇవి వేసేస్తున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. 70% కుక్ అయిపోయింది. సో ఈ టైంలో నేను దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు స్వీట్ తినాలని ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి నేను ఇలా స్వీట్ ఓట్స్ చేసుకుంటున్నాను. మీకు స్వీట్గా ఇంట్రెస్ట్ లేకపోతే సాల్ట్ మాత్రమే యాడ్ చేయొచ్చు, బెల్లం అనేది స్కిప్ చేయొచ్చు. సో ఇలా మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉడికించాలి. హెల్తీ టేస్టీ ఓట్స్.